హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర కపుల్. ఇదొచ్చేసి క్రిస్మస్ రోజు ఎంతో ఫేమస్ అయినటువంటి మెదక్ చర్చ్‌ని అయితే విజిట్ అయ్యాము. ఆ యొక్క ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఆంధ్ర నుంచి అయినా, తెలంగాణ నుంచి అయినా వెళ్ళే వాళ్ళకి మేము వెళ్ళే రూట్స్ అయితే చాలా యూస్‌ఫుల్ అవుతాయి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా బ్లెస్సెడ్‌గా అనిపిస్తది. ఇక్కడ వచ్చేసి మేము 6:00కి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీగా వెళ్దామని చెప్పి తొందరగా అక్కడికి చర్చ్‌కైతే రీచ్ అయితే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటది కదా! 25థ్ ఆ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. మన రాష్ట్రాల నుంచే కాకుండా వేరే స్టేట్స్ నుంచి కూడా చాలామంది వస్తారని చెప్పైతే నోటీస్ చేసాము. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ర్యాపిడో పెట్టేసుకొని ఎల్బీ నగర్ టు కాచిగూడ అయితే రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్ళాలి. ట్రైన్ అయితే 7:45కే ఉంది. అప్పటికే టైం అనేది 6:30 దాటేసింది. సో కాచిగూడ వెళ్ళేటప్పటికి మాకు 7:30 అయింది ఎగ్జాక్ట్‌లీ. 7:30 ఇంకా టికెట్స్ అయితే తీసేసుకొని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఈ యొక్క టికెట్స్ వచ్చేసి ఇద్దరికి వచ్చేసి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ చాలామంది ఉంటారు కదా! మెదక్ చర్చ్ ఈరోజు ఎంత ఫుల్ ఉంటదో, ఎంత క్రౌడ్ ఉంటదో ట్రైన్ అనుకున్నా. కానీ మొత్తం బెర్తులన్నీ ఫుల్ ఖాళీ ఉన్నాయి. ఇది గుంటూరు నుంచి హైదరాబాద్ కాచిగూడ. దెన్ కాచిగూడ నుంచి మెదక్కెళ్ళే ట్రైను ఇదైతే. సరే స్లోగా అయితే స్టార్ట్ అయింది గదా! ఇంకా స్టార్ట్ అయితుంది హమ్మయ్య అని చెప్పి అయితే మేము అయితే రిలాక్స్ అయ్యాము. కానీ ఇది స్లోగా స్టార్ట్ అవ్వడం ఎలా ఉన్నా గానీ 10 మినిట్స్‌కైతే ప్రతి స్టాప్ దగ్గర గాకుండా క్రాసింగ్స్ దగ్గర ఎప్పుడు ఆగిపోతూనే ఉంది. ఇదిగో ఇక్కడ చూసారు గదా! సన్ రైజ్ అవుతూ ఉంది అప్పుడే. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. జర్నీ బానే సాగుతుంది గదా అనుకునే లోపల చాలా డిలేస్ అన్నట్టు. అంటే ట్రైన్ జర్నీయే కొంచెం ఇలా అనిపించింది ఎందుకో మరి. చాలా క్రాసింగ్స్ అయితే ఉన్నాయి. అదే కాకుండా ఈ ట్రైన్ యొక్క లెంత్ కూడా చాలా ఎక్కువుంది. ఇది కొంచెం ముందుకెళ్తుంటే మీకే తెలుస్తది. ఇక్కడైతే ఆర్ట్స్ కాలేజ్ అయితే రీచ్ అయ్యాము. ఆర్ట్స్ కాలేజ్ తర్వాత ఇంకా చాలా స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మెట్రో చూపిస్తుందండి. ఆర్ట్స్ కాలేజ్ కొంచెం ముందుకు వెళ్ళగానికి మనకి మెట్రో కూడా అయితే చూపిస్తుంది. యాక్చువల్‌గా మార్నింగ్ 8:00కి ట్రైన్ అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ అయితే 1 ఆర్ 2 అవర్స్‌లో అయితే 2 అవర్స్‌లో అయితే రీచ్ అయిపోవాలి ఎగ్జాక్ట్‌గా ఫాస్ట్‌గా వెళ్తే. కానీ ఎంత డిలే అయ్యిందంటే నియర్ టు 12:30 వరకు మేము రీచ్ కాలేకపోయాము. చాలా బాధగా అనిపించింది. చూసారు కదా ట్రైన్ ఎంత లాంగ్ ఉందో. ఈ యొక్క ట్రైన్ లాంగ్ ఉండడమో ఏమో కానీ ఏ ట్రైన్ వచ్చినా క్రాసింగ్ దగ్గర ముందు ఈ ట్రైన్ అయితే స్టాప్ చేసేస్తున్నాడు. ఆ ట్రైన్ వెళ్ళేంత వరకు ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ వరకు ఆ ట్రైన్ అయితే ఆగిపోతుంది. ఇది మెమో ట్రైన్ అని చెప్పారు. కాకపోతే ఇది గుంటూరు నుంచి వచ్చింది. ఇది మెమో ట్రైన్ ఎలా అవుతదా అని చెప్పి మేము కూడా అనుకున్నాము. మెదక్కి ఈ మెమో ట్రైన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఉంది. అటు సైడ్ నుంచి మెదక్ సైడ్ నుంచి రిటర్న్ కాచిగూడకి వస్తది. అంటే ఎక్కువగా పిల్లలతో జర్నీ చేసిన, పెద్దవాళ్ళతో వెళ్ళే వాళ్ళకి ఇది చాలా సేఫ్ అని చెప్పొచ్చు. కొంచెం టైం అటు ఇటు అయినా గానీ ఈ యొక్క ట్రైన్ జర్నీ అయితే చాలా సేఫ్. అలా కాదు ఓకే మేము వెళ్ళిపోగలము కొంచెం యంగ్ అనుకున్న వాళ్ళకి ఇది కాకుండా బస్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. రిటర్న్‌లో అయితే మేము బస్సే ప్రిఫర్ చేసాము. ఇప్పుడైతే తెలంగాణ వాళ్ళకి ఆధార్ ఎట్లాగో ఫ్రీ అందుకని చెప్పి అక్కడి నుంచి అయితే చాలామంది ఇంకా బస్సే ప్రిఫర్ చేసి వచ్చేస్తున్నారు. ఇప్పటికైతే మేము మేడ్చల్ అయితే రీచ్ అయ్యాము. దీని తర్వాత చూడండి ఇక్కడ కోతులైతే ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఈ విధంగా అయితే ట్రైన్ ఆగగానే ఇవన్నీ ట్రైన్ సైడ్‌కైతే వస్తున్నాయి. అంటే ట్రైన్‌లోంచి ఏమైనా స్నాక్స్ అలాంటివి ఏమన్నా అరటిపళ్ళు అలాంటివి వేస్తాయేమో అని చెప్పి పాపం చూస్తున్నాయి. కానీ మాకు ఈ రూట్‌లో ఇలా కోతులు ఉంటాయని అయితే అస్సలు తెలీదు. ఒకవేళ తెలిసుంటే గనక మాకు తోచినంత మేము తెచ్చి ఈ విధంగా వేసేవాళ్ళమేమో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే గనక ఇలా వేయొచ్చు. ఎవరైనా ఈ రూట్‌లో వెళ్తే గనక ఖచ్చితంగా వీటి కోసం అయితే ఏమైనా తీసుకొని వెళ్ళండి. అలా అని చెప్పి తక్కువేమి ఉండవు. ఒక 100లో 50 అలా వచ్చేస్తాయి ఒకేసారి కోతులైతే. ఈ యొక్క నేమ్ అయితే నాకు ఐడియా లేదు. ముందుకెళ్తుంటే చూస్తాం ఒకసారి. ఈ యొక్క ఊరంతా ఇవి కోతులే కనిపిస్తున్నాయి. నిజంగా అవి ఎంత ప్లెజెంట్ ప్లేస్‌లో ఉన్నాయో అక్కడ వెళ్ళే వచ్చేవాళ్ళు ఏమైనా వేస్తూ ఉంటారేమో ఆ యొక్క ఆ ట్రైన్ జర్నీలో. సో, అందుకని చెప్పి అవి ట్రైన్ ఆగగానే ఇంకా పరుగు పరుగున వచ్చేసి ట్రైన్ దగ్గరైతే ఆగి చూస్తున్నాయి. చాలా బాధగా అనిపించింది నాకైతే. చూసారు కదా! ఇలా అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ ఈ యొక్క జర్నీలో మేము చాలానే చూసాము. ఇవొచ్చేసి గొర్రెలన్నట్టు. అంటే మా ఊర్లో ఎక్కువ గొర్రెలైతే చూసాము.
అలాగా కాకుండా ఇక్కడ రేర్ గదా! ఇటు సైడ్. ఇంకా ఇక్కడికొచ్చేసేటప్పటికి మళ్ళీ గొర్రెలనైతే చూసా. అవి కూడా క్యాప్చర్ చేశాను. ఇటు సైడ్ ఇంకా పొలాలు, ఇంకా పంటలు ఇవన్నీ గూడా చాలానే చూసాము. ఇంకా అయితే ఫైనల్లీ అబ్బా! రీచ్ అయ్యామబ్బా! 12:03 అలా అయ్యింది. మేమైతే ట్రైన్ దిగేటప్పటికి. మెదక్ స్టేషన్ చూసారు గదా! ఎంత ప్లెజెంట్‌గా ఉందో. ఇక్కడ నుంచి మనకి ఇంకా మెదక్ చర్చ్ అయితే ఒక 2 కిలోమీటర్సే ఉంటది. ఆటోకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే తినేసిన తర్వాత మెదక్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా విష్ చేస్తూ మనకి మేరీ క్రిస్మస్ అని చెప్పి కార్డ్స్ అయితే ఇస్తున్నారు. అదిగోండి అదే మనకి చర్చు. నేను తిరునాళ్ళకొచ్చానా, మెదక్ చర్చ్‌కొచ్చానా అనే షాక్‌లోనే ఉండిపోయాను. ఇక్కడైతే తీర్థంలాగే జరుగుతుంది. మా సైడ్ తీర్థం అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడొచ్చేసి ఎంట్రీ అన్నట్టు ఇవన్నీ ఇట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ యొక్క చర్చ్ హైట్ ఎంత బావుంది గదా! చాలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ రోజు క్రిస్మస్ అయ్యేసరికి ఎంత జనమున్నారో అంత జనంలో నిజంగా వెళ్ళడం కూడా మాకు చాలా బ్లెస్సెడ్‌గా అనిపిచ్చింది. ఇక్కడ చూసారు కదా! పోలీసులు కూడా చాలా కష్టపడుతున్నారు. మేము ఈ విధంగా అయితే చర్చ్ దగ్గరకైతే వెళ్ళిపోయాము. కానీ అప్పటికే మార్నింగ్ ప్రేయర్ అయితే ఎండ్ అయిపోవటానికొచ్చేసింది. లాస్ట్ మినిట్ ప్రేయర్ టైంకెళ్ళాము. కానీ ఇక్కడ డోర్స్ అయితే క్లోజ్ చేశారు. అంటే చాలా క్రౌడ్ ఉంది గదా! ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారేమో అని చెప్పి లోపల ఉన్న వాళ్ళని మాత్రమే ఉంచి డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా పైకి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ పైకి స్టెప్స్ అయితే ఎక్కేసి పైనుంచి చూద్దాంలే ప్రేయర్ చేసుకుందామని వెళ్ళి ప్రేయర్ చేసుకున్న తర్వాత చూసారు కదా! అదిగోండి అది ఫుల్ క్రౌడ్ ఉన్నారు అప్పటికే లోపలంతా. అందుకని చెప్పి అసలు గేట్స్ అయితే ఓపెన్ చేయలే. డెకరేషన్ ఎంత చేశారో నిజంగా ఎంత బావుందో. అందుకే అంటారు మెదక్ చర్చ్ అని చెప్పి అనిపిచ్చింది. లైఫ్‌లో ఒక్కసారైనా ఈ చర్చ్‌కి వెళ్ళాలి. చాలా బ్లెస్సెడ్‌గా అనిపిస్తది. రిలీజియన్ ఫీలింగ్ ఏం చూపిచ్చొద్దు. ఇ ఇది 1914లో స్టార్ట్ చేశారంట కన్‌స్ట్రక్షన్ అనేది. 1924కి కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది. అసల అప్పట్లో ఇంత తెలివిగా ఎలా ప్లాన్ చేశారు. ఇంత హైట్‌లో కట్టడానికి అప్పుడంత టెక్నాలజీ లేదు. కానీ ఇంత బాగా ట్రై చేసి ఇంత బాగా కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే అక్కడ గ్లాస్ డోర్స్‌కి కనిపిస్తున్నాయి గదా! ఆ యొక్క పిక్చర్స్. ఆ పిక్చర్స్ అనేవి సూర్యుడు సన్‌రైజ్ ఉన్నంత వరకు మాత్రమే ఆ పిక్చర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. మనకు కనిపిస్తాయి అన్నట్టు. ఒకవేళ సన్‌రైజ్ ఈవినింగ్ టైంలో మనకేవి ఆ పిక్చర్స్ అయితే అసలు కనిపించవు. జీసస్ పుట్టినట్టు ఒకటి, జీసస్ చనిపోయినప్పుడు క్రాస్ మీద ఒకటి అన్నట్టు మనకి ఆరోహణం అయిపోయినట్టు ఒకటి అయితే ఒక సైడ్ ఉంటది. అలా 3 పిక్చర్స్ అయితే ఉంటాయి. మెయిన్ హైలైట్ అవేనండి ఈ మెదక్ చర్చ్‌లో. చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. 10 ఇయర్స్ పట్టింది. ఈ యొక్క మెదక్ చర్చ్ యొక్క మెయిన్ ప్రాముఖ్యత అయితే ఆ యొక్క పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిఫ్లెక్షన్ చూపించడమే. అక్కడ గ్లాసెస్ మీద అప్పట్లో ఆర్ట్ వేయాలంటే కూడా చాలా టైం పట్టుంటది అని అనిపించింది నాకు. ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అంటే అసల నిజంగా ఇది ఒక గ్రేట్ అచీవ్‌మెంటే అని జెప్పాలి. వాళ్ళు ఆ రోజుల్లో అంత టాలెంట్ యూజ్ చేసి అంత బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇది హ్మ్. పై స్టేర్ నుంచి మనకి మిడిల్ చర్చు స్టేజ్ కనిపిస్తది. అక్కడైతే చాలా బావుంది. సో, అందరూ అక్కడ ఎక్సైటెడ్‌గా ఫోటోస్ అయితే దిగుతున్నారు. ఇప్పుడు క్రౌడ్ అయితే తగ్గుతుంది గదండీ! తర్వాత అయితే మమ్మల్ని లోపలికైతే అలో చేశారు. లోపల చర్చ్ లోపలికెళ్ళి ఫాదర్స్‌తో ప్రేయర్ చేపించుకోవడానికి అన్నట్టు, అలాగే అక్కడ ప్రేయర్ గూడా చేసుకోవడానికి. సో, చాలామంది ఇలాగే వెళ్తున్నారు. ఇప్పటికే పోలీసులందరినీ ఒకళ్ళనొకళ్ళని పంపించేస్తున్నారు. ఎందుకంటే ఇంత క్రౌడ్‌లో ఎప్పుడేం జరుగుతదో తెలీదు. సో, అందుకని చెప్పి అప్పటికే రాజకీయ నాయకులు చాలామంది వచ్చారు విష్ చేయడానికి కానీ. చాలా స్పీచ్‌లయితే ఇస్తూ ఉన్నారు స్టేజ్ మీద. అక్కడ ఇంకా సైడ్ నుంచి చాలా న్యూస్ కవరింగ్స్ అయితే జరుగుతున్నాయి చూసారు కదా! లోకల్ న్యూస్ గానీ, ఇంకా మెయిన్ న్యూస్‌లో గూడా ఈ మెదక్ చర్చ్ ఇంకా మోగుతూనే ఉంటది. ఇక్కడ ఇది గూడా చూసారుగా ఇది ఇంకొక సైడ్ యొక్క వాల్ మీద ఈ యొక్క మిర్రర్ మీద డిజైన్స్ పిక్చర్స్. వాళ్ళప్పట్లో ఈ విధంగా వేయడానికి ఎంత టైం తీసుకుంటారో నిజంగా అది కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి వాళ్ళకి ఆ తెలివితేటలిచ్చి అదిగోండి క్రాస్
ఇదంతా కంప్లీట్ అయిపోయాక మేము కూడా ప్రే చేపించుకొని కానుకైతే వేసి ఇంకా మేము కూడా చర్చ్ నుంచి బయటకొచ్చేసాము. ఇక్కడ రిలీజియన్‌తో పని లేదు. ఎంతమంది విజిట్ అవ్వడానికి వచ్చారో నిజంగా బాగా అనిపించింది. ఇక్కడ మామూలుగా మన వాళ్ళే కాకుండా వేరే వేరే స్టేట్స్ నుంచి, వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా చాలామంది వచ్చారనిపించింది. అలాంటి వాళ్ళని కూడా కొంతమందినైతే నేను క్యాప్చర్ చేశా. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఫోటోస్ దిగుతూడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. కానీ ఇంత క్రౌడ్‌లో అసలు ఫోటోస్ దిగడానికి అసలు అవ్వట్లేదు. చూసారు గదా! వాళ్ళందరూ వేరే ఆహ్, స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరినీ ఇదిగోండి ఇలా ఫోటోస్ దిగుతున్నారు. వాళ్ళందరూ చైనా వాళ్ళు అనిపించారు నాకైతే. అంటే లోకల్‌లో హైదరాబాద్‌లో ఉండేవాళ్ళే. కాకపోతే ప్రే చేసుకోవడానికి అన్నట్టు వచ్చి ఉంటారు. చెన్నై, కర్ణాటక ఇటు సైడ్ నుంచి కూడా చాలా ఎక్కువ మంది వస్తారంట. ఇక్కడొచ్చేసి కష్టం మొత్తం పోలీసులదండి. హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే నిజంగా. ఆ రోజు ఇంత క్రౌడ్‌ని కంట్రోల్ చేయడానికైనా, తప్పిపోయిన వాళ్ళని ఒకళ్ళకొకళ్ళకి గ్యాదర్ చేయడానికైనా వాళ్ళు చాలా కష్టపడ్డారనే చెప్పాలి. ఎన్ని అనౌన్స్‌మెంట్స్ వస్తున్నాయో మేము వెళ్తున్నాం, వస్తున్నాం. చిన్న పిల్లలు ఎంతోమంది తప్పిపోయారు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ రూమ్‌లో పెట్టి వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ అనౌన్స్ చేసి ఒకళ్ళకొకళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నిజంగా వాళ్ళు డెడికేటెడ్‌గా అంత బాగా వర్క్ చేయడం వల్లే ఇంత మంచి మంచి ప్లేసెస్ మనం విజిట్ అవ్వడం గానీ, అలాంటి ప్లేసెస్‌లో మనం వెళ్ళి సేఫ్‌గా వస్తున్నామంటే పోలీసులు కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే వేలల్లోనే జనమొచ్చినా వీళ్ళైతే బాగా కంట్రోల్ జేశారు. చాలా బాగా సేఫ్‌గా చూసుకున్నారని అనిపిచ్చింది. దెన్ ఇక్కడొచ్చేసి అందరూ ఇంకా ఫుడ్ అవి కూడా వాళ్ళేమన్నా తెచ్చుకొని ఉంటే గనక అక్కడ సైడ్‌నే ఫ్యామిలీస్‌తో కూర్చొని తినేసి అయితే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నారు. మేము కూడా ఇంకా ప్రేయర్స్ అవి కంప్లీట్ అయిపోయినాయి గాబట్టి మా జర్నీనైతే స్టార్ట్ చేసేస్తున్నాము. ఇంకా చిన్నగా స్ట్రీట్ షాపింగ్ గూడా చూసేసుకొని వెళ్దామని చెప్పి ఇక్కడైతే కొంచెం నిమ్మ సోడా తాగుతామని ఇక్కడైతే ఆగాము. ఎంతమందికి బయట నిమ్మ సోడా తాగడం అంటే ఇష్టం అన్నది కామెంట్ చేసేయండి. నాకైతే బయటకు వెళ్తే ఖచ్చితంగా నిమ్మ సోడాయే తాగాలని అనిపిస్తది. మీకు కూడా అంతేనా? అది కూడా నిమ్మ సోడానే నచ్చుతది. నాకు స్వీట్ కూడా అంత నచ్చదు. ఇక్కడైతే నిమ్మ సోడా 20 రూపీస్ తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేశాను. అవి ఆల్రెడీ నేను షార్ట్‌లో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఛానల్‌లోకి వెళ్ళి చూసేయండి. ఇక్కడొచ్చేసి తినేవి కూడా చాలా ఉన్నాయి. అప్పటికప్పుడు వేడిగా అయితే వేసిస్తున్నారు. కానీ అవేం తీసుకోలేదు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి. రీజనబుల్ కాస్ట్‌లోనే ఉన్నాయి. కానీ నాకు అప్పటికే చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పి నేనేవి తీసుకోలే. జస్ట్ క్యాప్చర్ చేశాను. అంటే లో ఆఫ్ కాస్ట్‌లోనే చాలా మంచి ఐటెమ్స్ వస్తున్నాయి అనిపించింది. కానీ ఎక్కువ టైం అయిపోతుందని చెప్పి ఇంకా మేమైతే అక్కడ ఏదో ఉచిత విజ్ఞాన ప్రదర్శన అదేదో పెట్టారు. జస్ట్ అలా నార్మల్‌గా బయట నుంచి చూసాము ఎగ్జిబిషన్ లాగా. బట్ అక్కడ ఏమి అంత చూసినట్టు అనిపించలే వచ్చేసాము. ఇక్కడ 10 రూపీస్‌కి జ్యూస్ అన్నారు పైనాపిల్. కానీ ఇది మా హస్బెండ్ తీసుకున్నారు. జస్ట్ ఫ్లేవర్ ఏసి ఇచ్చేసాడు. అదేం ఫ్రూట్ ఏం కాదు అని అన్నారు. ఇది అయిపోయిన తర్వాత మనకి ఆపోజిట్‌లోనే న్యూ బస్ స్టాప్ అయితే ఉంటది. అక్కడి నుంచి జేబీఎస్‌కి బసెస్ అయితే ఉంటాయి. ఇంకా జేబీఎస్ బసెస్ అస్సలు క్రౌడ్ ఎంత ఉందంటే అంత ఉంది. ఇంకా 3 అవర్స్ జర్నీ రిటర్న్ అయిపోయాము. థాంక్స్ ఫర్ వాచింగ్.